Hey guys, welcome back to my channel. Day 2 ధర్మస్థల అండ్ కుకే సుబ్రహ్మణ్యం. డే 1లో ఆల్రెడీ ధర్మస్థలకి అంటే హొర్నాడు టు ధర్మస్థల ఎలా వచ్చామనేది నేను వీడియోలో పెట్టాను. ఒకసారి చెక్ చేసేయండి బస్లో వచ్చే వాళ్ళకి. సో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ధర్మస్థల స్టే అయితే చూపిస్తున్నాను. ఇది వెబ్సైట్లోనే మేము బుక్ చేసుకున్నాం. 600 రూపీస్ పర్ 1 డే అనమాట. సో ఇదేమైందంటే నాన్ ఏసీ అయితే ఇలా ఉంది. ఏసీ కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఎక్కువసేపు ఉండం కదా అని చెప్పి మేము నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ధర్మస్థల వాకబులే. బట్ మేమైతే ఆటో ప్రిఫర్ చేస్తున్నాం. బుజ్జమ్మతో కష్టం అండ్ ఎండ కూడా బాగా ఉన్నది. సో ధర్మస్థలకి వెళ్తున్నాం. ఆటో 30 to 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ధర్మస్థలకి వచ్చేస్తున్నాం. మేము వెళ్ళిన రోజు ఏకాదశి అవడంతో చాలా క్రౌడ్ ఉన్నది. అండ్ అటు మేము చాలా లేట్గా వెళ్ళాము. కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుండేది అనిపించింది. 10కి అలా లైక్ 9:30 to 10 అరౌండ్ అలా వెళ్ళాము అనమాట. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ అయింది. జనాలు అయితే బాగా ఉన్నారు. సో లైన్స్ కూడా ఉన్నాయి. నాకు లైక్ తిరుపతి గుర్తొచ్చింది. సేమ్ అలానే పెర్ హెడ్ 200 రూపీస్ టికెట్. ఇన్సైడ్ యాక్చువల్లీ మనకి మొబైల్ అలౌ లేదు. అంటే మొబైల్ ఉంది కానీ వీడియోస్ ఫోటోగ్రఫీ తీయడానికి అవ్వదు. సో ఇఫ్ పాసిబుల్ అయినంత తీశాను. అండ్ మనకి వెయిటింగ్ పెట్టారనమాట. రూమ్లో కూర్చున్నాము. ఆల్మోస్ట్ 3.5 hours వెయిటింగ్లోనే కూర్చున్నాం. ఏసీ రూమ్ అండ్ మనకి చైర్స్ కూడా ఉన్నాయి. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. మొబైల్ కూడా చూసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ దర్శనం అయితే అయ్యింది. బాగానే అయ్యింది. అంటే జనాలు అయితే మాత్రం బాగా ఉన్నారు. పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇన్సైడ్ మనకి చిన్న క్యాంటీన్లా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాం. సో ఆఫ్టర్ ద దర్శనం చెప్పులు తీసేసుకొని ఇంకా అవుట్ సైడ్ కొంచెం షాపింగ్ది పాప కోసం అని చూసాము. అండ్ అక్కడి నుంచి అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్ ఆపోజిట్లోనే మనకి రెస్టారెంట్ ఉంది. అక్కడైతే నేను ఇది రైస్ బాత్ చాలా యమ్మీగా ఉంది. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం రైస్ బాత్ ప్రిఫర్ చేయండి. భలే టేస్టీగా ఉంది. అండ్ ఇది బన్ అనమాట. ఇది ఫేమస్. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. లంచ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి అంతా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కుకేకి స్టార్ట్ అవ్వాలి. సో కుకేకి అయితే స్టార్ట్ అయ్యాం. బస్ వీడియో ఏది తీయలేదు. చాలా క్రౌడ్ ఉంది బాబోయ్. అసలు ఆ బస్ కూడా చాలా హారబుల్గా ఎక్కామన్నమాట. అసలు ఖాళీ లేదు. 3 hours జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది. ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నది. సో కుకేకి వెళ్ళాము. బస్ జర్నీ అనేది మాత్రం చాలా టఫ్గా అనిపించింది మాకు కూడా. బుజ్జమ్మతోని అంటే చిన్న బేబీ 2 years బేబీతోని ఇంపాసిబుల్ అసలు. అందులో మళ్ళీ ఎవ్వరూ లేనప్పుడైతే వేరేగా ఉంటుంది. అందరూ ఉన్నప్పుడు అది జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆ బస్ కూడా దొరకదు. చాలా కష్టమైంది. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ ఇన్సైడ్ చాలా బాగుంది. అందరూ రండి. ఇక్కడ ఏమైనా దోషాలు ఉన్నా చేయించుకుంటారంట. మేమైతే పూజలు ఏం చేయించుకోలేదు. మాకు టైం లేదు. సో ఓన్లీ ఫర్ దర్శనం అని వచ్చాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామికి కరుణిస్తే వెళ్తాము. అండ్ ఇక్కడ దీపాలు చూడండి. టెంపుల్ అవుట్ సైడ్ టెంపుల్కి అంత దీపాలు పెట్టారు. చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ కదా భలే అనిపించింది. మా బస్ అయితే 10కి బెంగళూరు అనమాట. సో అంతా చూసుకున్నాము. అండ్ ఇక్కడ దర్శనానికి 1.5 hour మేము వెయిట్ చేసాం. సో ఆ వెయిటింగ్లోనే మాకు టైం అంతా స్పెండ్ చేసేయడం వల్ల టైం లేదు. నైట్ డిన్నర్ కూడా చాలా ఫాస్ట్గా ఏదో తినేసి వెంటనే బస్ ఎక్కిపోయాం. బస్ కరెక్ట్ 10కి ఎగ్జాక్ట్గా 10కి ఎక్కామన్నమాట. సో అదొక్కటి ప్రాబ్లం అయ్యింది. ఫైనల్గా అయితే దర్శనం బాగా అయ్యింది. అండ్ చాలా బాగుంది టెంపుల్. తప్పకుండా అందరూ విజిట్ చేయాలి ఈ టెంపుల్ని. కుకే అండ్ ధర్మస్థల ఈ 2 టెంపుల్స్ కూడా ఓల్డ్ టెంపుల్సే. 800 yearsలో కన్స్ట్రక్ట్ చేశారు. కుకే అయితే శంకరాచార్యులు సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం రచించారనమాట. స్కంద పురాణంలో కూడా సుబ్రహ్మణ్యంది కుకీ సుబ్రహ్మణ్యం కోసం ఉంటుందంట. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా పక్కాగా విజిట్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ని మనం మిస్ అవ్వకూడదు. మేమైతే ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. లైక్ మేము 365 ఒత్తులు పట్టుకొని వెళ్ళాము ఆ రోజు ఏకాదశి. సో మా మమ్మీ నాకు చెప్పారు పట్టుకొని వెళ్ళి పాసిబుల్ అయితే అనేసి వెళ్ళాను. అదొక హ్యాపీ మూమెంట్ అనిపించింది.
ఇక్కడ ప్రతి టెంపుల్‌లో అన్నప్రసాదం ఉన్నది. పక్కాగా వెళ్ళండి. మాకైతే అవ్వలేదు. సో, మేమైతే ఓన్లీ అన్నపూర్ణాదేవి టెంపుల్‌లోనే తిన్నాం. రిమైనింగ్ టెంపుల్స్‌లో ఎక్కడ కూడా తినలేదు. బట్ మీరు మాత్రం మిస్ కాకండి. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే డిన్నర్ చేసేసి జస్ట్ అలా టాయ్స్ పాప కోసం చూసుకొని బస్ ఎక్కేసామన్నమాట. బస్ 10కి ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 4కి దిగాము. సో, మీకు ఇక్కడ ప్లాన్ పెట్టాను కదా! ఎవరికైనా యూస్‌ఫుల్ అయితే చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.